ఇంటి ముఖద్వారానికి గడప కామన్, కానీ ఇక్కడ సీన్ రివర్స్. గడప ముందు గోడలు మాత్రమే దర్శనమిస్తాయి. ఎందుకు? ఇక్కడే డ్రైనేజీ కష్టాల మీద కార్పొరేటర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పక్కలో బల్లెంలా మారిన నాయకుడి అనుచరుల ద్వారా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సొంత పార్టీలో పోరొక వైపు, డివిజన్ సమస్యలు మరొక వైపు. మధ్య లింగోజిగూడ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లింగోజిగూడ ఇన్నాళ్లు కర్మన్ ఘాట్ డివిజన్ లో ఉండేది. పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. డివిజన్ మొత్తం 55,300 మంది ఓటర్లు. వీళ్లలో పురుషులు 29,200 మంది కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,080. ఈ ప్రాంతంలో పాలమూరు, నల్గొండ జిల్లా వాసులు ఎక్కువ. తెలంగాణ ఉద్యమం ఊపు మీదుండగా ఎన్నికలు జరగడంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ ని గెలిపించారు ఇక్కడి జనం. లింగోజిగూడలో ముద్రపోయిన శ్రీనివాసరావు ప్రత్యర్థి దర్పల్లి రాజశేఖర్ మీద 7,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. లింగోజిగూడ కొత్త డివిజన్ అయినా సమస్యలు మాత్రం పాతవే. డివిజన్ చుట్టూ డ్రైనేజీ సమస్యలే. ఎక్కడ చూసినా పొంగి పొర్లే నాలాలు దర్శనమిస్తాయి. గతుకుల రోడ్లు, మురుగునీరు పారే కాలనీలే కనిపిస్తాయి. ఎల్బీ నగర్ నుంచి సరూర్ నగర్ వచ్చే రోడ్లన్నీ రొచ్చు. శివపురి కాలనీ రోడ్లలోనూ ఇదే పరిస్థితి. రోజు వందలాది మంది విద్యార్థులు స్కూలుకు ఈ మురుగునీటిని ఈదుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. చినుకు పడిందంటే లోతట్టు ప్రాంతాలకు జలగండం తప్పదు. సాయినగర్లో డ్రైనేజీ కంపు తట్టుకోలేక ఇళ్లమ్మేసుకుంటున్నారంటే ఇక్కడి సీనేంటో తెలుసుకోవచ్చు. సాయినగర్ కాలనీలో చిన్న వర్షం పడిందంటే చాలు కాలనీ వాసుల గుండె గుబేలమంటుంది. ఇది ఈనాటి పరిస్థితి కాదు. ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామంటారే తప్ప ఎవరూ పట్టించుకోరు. గ్రేటర్ ఎన్నికల్లో 6 నెలల్లో అంతా పూర్తి చేస్తామన్నారు. 1.5 తర్వాత మేయర్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి 8 నెలలైనా ఎక్కడి పనులు అక్కడే. గత 5 ఏళ్ల నుంచి మా బాధ, ఈ వర్షం వచ్చిందంటే 5 నిమిషాల వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి రాదు, బయట నుంచి ఇంట్లోకి రావడానికి రాదు. ఆ రోజు రెయిన్ హాలిడే అఫీషియల్గా ఎంతో మందికి చెప్పుకున్నాము. ఈ కార్పొరేటర్ గారు 6 నెలల్లో చేపిస్తా అన్నారు. ఇప్పటివరకు అయితే ఈ స్టోన్ వేసిర్రు. నేను గెలిచిన 6 మంత్స్లో దీన్ని సాల్వ్ చేస్తాను. ఇప్పటికి 1.5 year అయింది, కానీ ఎలాంటి సొల్యూషన్ అయితే మా కాలనీ వాళ్ళకి లేదు. వర్షం వచ్చిందంటే భయపడుకుంటూనే మేము ఇంట్లో ఉంటున్నాం అనమాట. వర్షం వచ్చిందంటే బయటికి వెళ్ళగలుగుతామా లేదా, అది మాకు ప్రధాన సమస్య. ఇది ఇంటింటికి ముఖద్వారం ముఖ్యం, గడప అంతకన్నా ముఖ్యం. ఈ కాలనీలో ఏ ఇంటికి గడపలుండవు. ఇదేం కాలనీ వాసుల ఆనవాయితీ కాదు. ఇంట్లోకి మురుగునీరు రాకుండా గడప ముందు 2 అడుగుల మేర గోడలు కట్టేస్తున్నారు. ఇంటి ముందే కాదు, లోపల గదులకు కూడా సేమ్ సిచ్యువేషన్. బాత్రూంలకు వేసే డ్రైనేజీ పైప్ లైన్ల నుంచి కూడా వరద నీరు ఇంట్లోకి పారుతుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. గోడ దాటి ఇంట్లోకి నీళ్లొస్తాయన్న భయం కొద్దీ ఇక్కడి ఫ్రిడ్జ్ తదితర వస్తువులు బల్లలెక్కేస్తుంటాయి. మేము 14 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. వాటర్తో అయితే చాలా కష్టం అవుతుంది. మస్తు టెన్షన్ పడాల్సి వస్తుంది. నైట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ వచ్చినప్పుడు ఏ టైం వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎడబెట్టుకోవాలన్నా కూడా తెలియదు. ఇంట్లో ఉండరు కదా కరెక్ట్ టైంకు. నిన్న ఇక్కడి వరకు వచ్చినాయి సార్ నైట్ రావడానికి వాటరు. అలానే వచ్చేసినాం. గడప ముందు ఆ వాటర్ కోసమే ఐటు ఒకవేళ లేపుకుంటే కొద్దిగా లోపలికన్నా రాకుండా ఉంటుంది అన్న ఆలోచనకి కట్టినరు ఆంటీ వాళ్ళు. అయినా కానీ అవి కంటిన్యూ అయితేనే ఉన్నాయి. లేదు, ఆ ఊడవడానికే జిఎస్ఎంస్ వాళ్ళు వస్తే వాళ్ళతో 20 రూపాయలు 30 రూపాయలు వసూలు చేసుకుంటారు అది ఊడవడానికి. అధికారులకు డ్రైనేజీ కాలువలు ఎలా వేయాలో కూడా అర్థం కాలేదంటే నగరాభివృద్ధి ఎలా సాగుతుంది? రోడ్ల కంటే ఎత్తులో డ్రైనేజీ కట్టడం ఏంటో ఎవరికీ అర్థం కాదు. దీంతో వరదొచ్చిందంటే చాలు కాలనీ మొత్తం కంపు. రోడ్లంతా బురదమయమై ఇంట్లోకి దారి తీస్తుంది. కాలనీ నీళ్లను డ్రైనేజీలో కలపడానికి వేసిన పైపుల నుంచి వాటర్ రివర్స్లో వస్తుంది. వరదొస్తే చాలిక్కడ రైన్ హాలిడే ఇచ్చేస్తుంటారు. కొందరైతే ఈ బాధ పడ్డం కన్నా ఉన్న ఇళ్లను తెగ నమ్ముకుని బయటపడ్డమే బెటర్ అని భావిస్తున్నారు. చాలా మంది అండి అట్లా. మేము కూడా పోదామని మా అబ్బాయి ఎప్పటికప్పుడు అంటున్నాడు. ఇదేంటంటే అంత ఈజీ కాదు కదా, ఇల్లు కట్టడం అమ్మడం అనేది 2 ఈజీ కాదు. అందువల్ల దాన్ని విజయలేక మేము 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి విపరీతమైన బాధపడుతున్నాం. ఇప్పుడు 4-5 దాకా అమ్ముకున్నారు. గ్రీన్ పార్క్ కాలనీ కథే వేరు. పేరుకే ఇది గ్రీన్ పార్క్. ఇక్కడంతా దుర్గంధమే. సరూర్ నగర్ చెరువును ఆనుకుని ఉన్న కాలనీలపై FTL సమస్య వచ్చి పడింది. ఈ సమస్యను 2 నెలల్లో తీర్చుతామని హామీ ఇచ్చారు కార్పొరేటర్. ఈ హామీ నెరవేరినట్టే కనిపించదు. గతంలో అధికారులు ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆపేశారు. మరి 20 ఏళ్లుగా అనుమతులు ఎలా ఇచ్చారన్నది కాలనీ వాసులను వేధిస్తున్న ప్రశ్న.
యాక్చువల్గా మేము బ్యాంక్ లోన్స్ తీసుకున్నామండి. FTL లేదు. ఎప్పుడు FTL అంటే మేము లోన్ తీసుకొని ఎంప్లాయీస్ ఇంత దూరం వచ్చి ఎందుకు కట్టుకుంటాము? బ్యాంక్ లోన్ అంటే ఎంత క్లియర్గా ఉంటే ఇల్లు కట్టుకుంటే లోన్ వస్తుంది. ఈ లీడర్స్ వచ్చి ఎక్కువ రేస్ చేస్తున్నారు. FTL వచ్చేసి అంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఈ పొలిటీషియన్స్ గెలవాలని ఓట్లు వేయాలని ఎలక్షన్స్ ముందు మేము 2 నెలల్లో క్లియర్ చేస్తాము, మాకు ఓటు వేయండి అనేసి చాలా ఇష్యూ చేశారు. 1 year అయిపోయింది. కాలనీ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఏమన్నంటే చేస్తాము చూస్తాము అదే దాంట్లోనే ఉంటున్నారు కానీ ఏ చిన్న పని కూడా కదలిక రాలేదు. గ్రీన్ పార్క్ కాలనీకి ఆనుకొని ఉన్న సరూర్ నగర్ చెరువు విస్తీర్ణం 65 ఎకరాలే అంటారు. కానీ 120 ఎకరాల విస్తీర్ణంలో FTL ఎలా సాధ్యం? FTL భూముల ధరలు తగ్గడంతో అద్దె కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇదంతా ఒకెత్తైతే దోమల బెడద ఎక్కువగా మారింది. చీకటి పడితే చాలు దోమల దండయాత్ర మొదలవుతుంది. దోమల వల్లనైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంత గ్రీన్ పార్క్ కాలనీ అనే పేరున్నది కానీ దోమలతోనైతే రాత్రి అయితే వాసన, వర్షంకు నీళ్లు కదిలినట్టు చాలా అంటే చాలా స్మెల్. వర్షం పడితే ఇక దోమలు అయితే చెప్పలేము. 100 దోమలు 1000 ఇట్లా మురికి నీళ్ళు ఉండే వరకలా ఎవరికైనా కానీ ప్రాబ్లమే అవుతుంది కదా. కొన్న వాళ్ళకి ప్రాబ్లం, రెంట్ వచ్చే వాళ్ళకి ప్రాబ్లం. ఇది ఇంకో విచిత్రం. లింగోజిగూడ మధ్యలో ఉండే ఈ స్కూల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పేదలుండే ఈ బస్తీలోని పిల్లలంతా ఈ బడికే వస్తుంటారు. పైన కమ్యూనిటీ హాల్తో స్కూల్ ఏర్పాటు చేశారు. కాలనీల మధ్య ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి కూడా ఇంతే, తవ్వేసి మర్చిపోయినట్లు కనిపిస్తాయి. కనీసం ఈ బిల్డింగ్ కట్టి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయింది. దీనికి ఒక స్థితిగతులు లేవు. ఎందుకు ఇది చేస్తలేరో తెలియాలి. ఎందుకంటే ఇది షాదీ ఖాన్ అని మనకు చెప్పారు. ఇది కమ్యూనిటీ హాల్ కింద కట్టారు. ఇప్పటివరకు అన్ని కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయింది. ఇది దళితుల వాడలో ఉన్న కమ్యూనిటీ హాల్ అని ఇట్లా ఆపిర్రా. ఇంకోటి దళితుల గ్రేవీ యార్డ్ కూడా అందరికంటే ముందు అయింది. అది ఆ గ్రేవీ యార్డ్ కూడా ఇప్పటి వరకు అలాగే ఉంది. ఎవరైనా చనిపోతే స్నానాల ఘట్టాలకు పోతే అక్కడ ఆడవాళ్ళు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మాకు ఇలాంటి ఏ అధికారి కూడా మాకు సపోర్ట్ చేస్తారా చేయాలనేది మాకు మాత్రం ఒక అనుమానాస్పదంగానే ఉంది. దీన్ని ఇప్పుడైనా అధికారులు కనీసం కళ్ళు తెరిచి మా లింగోజిగూడ డివిజన్ పైన దృష్టి పెట్టాలని మేము. డివిజన్లో సమస్యలు కార్పొరేటర్ స్థాయిలో పరిష్కరించేవి కాదంటారు ప్రత్యర్థి దర్పల్లి రాజశేఖర్. డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. అధికారులు మంత్రులు జోక్యం చేసుకుంటే గానీ ఈ సమస్యలు తీరేలా లేవంటారు రాజశేఖర్. వీళ్ళు ఎప్పుడొచ్చినా మేము ఇప్పుడే వచ్చినాం అంటున్నారు కానీ వీళ్ళకన్నా ముందు ఇంకో 1.5 year ముందు గవర్నమెంట్ వచ్చింది కదా అని ఆలోచన వీళ్ళు ఎందుకు చేయలేకపోతారో అర్థం అవ్వట్లేదు నాకు. గవర్నమెంట్ కూడా వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ జూన్ తోటి గవర్నమెంట్ 3 సంవత్సరాలు వచ్చినాక కొన్ని పెద్ద పనులు అనేటివి కార్పొరేటర్ స్థాయి కాదు. నేను ఇప్పుడు కార్పొరేటర్ని స్వయంగా విమర్శించాలి కన్నా కొన్ని పెద్ద సమస్యలు ఏమైనా ప్రాజెక్ట్స్ కింద క్లియర్ చేయాల్సినవి ఉన్నాయో అవి ప్రాజెక్ట్స్ క్లియర్ చేయాల్సినవి GHMC కమిషనర్ గారు దృష్టి పెట్టి తీసుకోవాల్సిన సమస్యలు ఇవన్నీ కూడా. కార్పొరేటర్ డివిజన్ డెవలప్మెంట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెబుతారు. తన దృష్టంతా సమస్య పరిష్కారం మీదేనంటారు. గెలిచినప్పటి నుంచి శ్రమిస్తున్నానని, సాయినగర్ డ్రైనేజీ పరిష్కారం త్వరలోనే సాధ్యమంటున్నారు. ఈ కాలనీలను మోడల్ కాలనీలుగా మార్చేస్తామని అంటారు. ఇక్కడి FTL సమస్య పరిష్కారానికి అవసరమైతే మంత్రి హరీష్ రావును కలుస్తానని అంటున్నారు. అంటే FTLది మేము ఎలక్షన్స్లో మేము మాటిచ్చినది వాస్తవం అండి. అయితే దానికి ఒక సిస్టమ్ ఉన్నది. ఒకటే మన దగ్గరనే FTL తీయాలంటే దానికి రూల్స్ కొంచెం పాలసీ మ్యాటర్ ఉంది. కాబట్టి దానికి మేము ఆల్రెడీ లెటర్స్ పుట్టప్ చేశాము, ప్రాసెస్లో ఉన్నది. తొందరలో దాన్ని కూడా మేము మన హరీష్ రావు గారు మంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాము. కేటీఆర్ గారు మా యువ నాయకుడు కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మా రామ్మోహన్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ ద్వారా ఆయన నెంబర్ పెట్టుకొని తప్పకుండా సీఎం కేసీఆర్ గారిని కలిసి ఈ ప్రాబ్లం తప్పకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో మాట తప్పకుండా ఆ FTL సమస్యను తీర్చే బాధ్యత మా మీద తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. లింగోజిగూడ కార్పొరేటర్ పై ఆరోపణలు కూడా భారీగానే వినవస్తున్నాయి. ఇటుక కదలడం ఆలస్యం, కార్పొరేటర్ అనుచరులు గద్దల్లా వాలిపోతారన్న మాట వినిపిస్తోంది. శ్రీనివాసరావు స్థానికుడు కాకపోవడం మరో తలనొప్పిగా తెలుస్తోంది. బేసిక్గా శ్రీనివాసరావు చంపాపేట వాసి. ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ తన అనుచరులకు డివిజన్ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ విషయంపై కార్పొరేటర్ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్పై వచ్చే ఆరోపణలకు ఇదో కారణమని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ డివిజన్లోనూ 2 వర్గాల మధ్య లొల్లి నడుస్తున్నట్లు తెలుస్తోంది. రామ్మోహన్ గౌడ్ ఇక్కడ తన ప్రతాపం చూపి డివిజన్ డెవలప్మెంట్ అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టు ఉద్యమ సమయంలో పనిచేసిన వాళ్లని ఇద్దరు నాయకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్ సర్కిల్లో పార్టీకి అన్ని తలనొప్పిగా మారాయి. లింగోజిగూడలో డివిజన్ 1 లీడర్లు ఇద్దరన్నట్టు తయారైందని ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్ కి TNR కన్స్ట్రక్షన్స్ కి గొడవ జరిగింది. కార్పొరేటర్ డబ్బు డిమాండ్ చేశారని బిల్డర్లు ఆరోపిస్తుంటే రోడ్డు ఆక్రమించేలా కట్టారు కాబట్టి అడ్డుకున్నా. ఇందులో మరెలాంటి డబ్బు డిమాండ్లు లేవని అంటారు కార్పొరేటర్.
ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో కీలక మంత్రి పిఏ జోక్యం కూడా ఉందని సమాచారం. తన అనుచరులు డబ్బు డిమాండ్ చేస్తే తనకు కంప్లైంట్ చేయవచ్చన్నది కార్పొరేటర్ అంటున్న మాట. ఇలాంటివి తన దృష్టికి వచ్చినప్పుడు హెచ్చరించినట్టు కూడా చెబుతున్నారు. టిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మాకు సమస్య కాదండి. ఈ కాలనీ మొత్తము కాలనీ అసోసియేషన్ సభ్యులు మొత్తము నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఇట్లా ఫ్లాట్స్ కట్టుకున్నాడు, ఆయన ఫ్లాట్స్ కట్టుకున్న తర్వాత లోపల ఏమైనా చేసుకోవాలి కానీ రోడ్డు మీదకి వచ్చి రోడ్ ఏరియాలో ఒక 30 ఫీట్లు ముందుకు వచ్చి మరి మొత్తము పర్మనెంట్గా స్ట్రక్చర్ కడుతున్నాడు, మొత్తం బేస్మెంట్ వేసేసి దాంట్లో నేను ముందుకు జరిగి కడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వాళ్ళ లెటర్స్ పెట్టి నా లెటర్ పెట్టి కూడా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లింగోజిగూడలో డ్రైనేజీ సమస్యలే కార్పొరేటర్ ప్రధాన సవాల్. ఈ ఏడాదిన్నరలో పనులు ప్రణాళికలకు మాత్రమే పరిమితం. మరి ఆచరణలోకి వచ్చేదెప్పుడు? ఒక పక్క సర్కిల్ ఇన్ఛార్జితో పోరాటం, మరొక పక్క అవినీతి ఆరోపణలతో ఆరాటం. మధ్య సామాన్యుల పరిస్థితి ఏంటి? వీటన్నింటి నుంచి కార్పొరేటర్ బయటపడేదన్నడు డివిజన్ అభివృద్ధి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి జనం. ఇది వాల్టి కార్పొరేటర్ గ్రాఫ్. నమస్తే.